కానీ మీకు ఒక విషయం తెలుసా, శ్రీ మహావిష్ణు 7 అవతారాలు నేరుగా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే అడుగు పెట్టిన సంగతి మీకు తెలుసా? ఫస్ట్ అవతారం మత్స్యావతారం ఎక్కడ? చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది. రెండవ అవతారం కూర్మావతారం కూర్మక్షేత్రం శ్రీశైలంలో ఉంది. మూడవ అవతారం వరాహ అవతారం తిరుమలలో ఉంది, వరాహ క్షేత్రం. 4వ అవతారం నరసింహ అవతారం మహానందిలో ఉంది. 5వ అవతారం మన ప్రకాశం జిల్లాలోనే 5వ అవతారం వామన అవతారం ఎక్కడో తెలుసా? మన ప్రకాశం జిల్లా మన పరుచూరి మండలం చెరుకూరి గ్రామంలో శ్రీ విక్రమన్ దేవస్థానం ఉంది కదా, ఆ శ్రీ విక్రమన్ దేవస్థానంలోనే శ్రీ మహావిష్ణు నేరుగా అడుగుపెట్టినటువంటి వామన అవతారం ఉన్న ప్రదేశం అది. ఓకే, 5వ అవతారము పరశురామ అవతారం శ్రీకాకుళం దగ్గర కొండ మీద. ఓకే, 7వ అవతారము వెంకటేశ్వర స్వామి మన తిరుపతి. అంటే శ్రీ మహావిష్ణు తీసుకున్న 7 అవతారాలు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే జరిగింది. ఒక రామావతారం ఒక కృష్ణావతారం మాత్రమే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఓకే, అంటే ఇది వేద భూమే కాదా? ఓకే, దేవుళ్ళు సైతం అడుగు పెట్టిన భూమే కాదా? ఇంకొకటి, మీ దగ్గర మొబైల్స్ ఉంటే ఇప్పుడు చెక్ చేయండి, విచ్ స్టేట్ నెంబర్ ఆఫ్ చర్చెస్ ఇన్ ఇండియా, అతి చర్చిలు ఎక్కువ ఉన్న రాష్ట్రం ఇది కొట్టి చూడండి, ఆంధ్రప్రదేశ్. యేసు ప్రభు దేవుడు, మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన నమ్ముకుంటే పరలోకం వస్తుంది. అంతకు మించి బైబిల్ ఏం లేదు. ఇంకా మీరందరూ అనుకుంటారు గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి. గుళ్ళ మీద దాడులు 1947 కానుంచే జరుగుతున్నాయి. స్వతంత్రం వచ్చినప్పటి నుంచే జరుగుతూనే ఉన్నాయి. పహల్గామ్ దాడి జరిగిందా? ఇక్కడ హిందువులు ఎవరు ముస్లింస్ ఎవరు సపరేట్ రండి అని చెప్పారా? నేను ముస్లిం అని చెప్పి ఉండింటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది బతికేవాళ్ళేమో. నేను హిందువు అని చెప్పి అక్కడ పహల్గామ్ అటాక్ నిన్న మొన్న జరిగింది కదా, ఆపరేషన్ సింధూర్ చేశారు కదా, నేను హిందువుని చంపేయండి అన్నారు అక్కడ. నా పేరు ప్రవీణ్ కుమార్. మీ అందరూ తెలుసా, నేను పుట్టి పెరిగినటువంటి ప్రదేశం ఇదే, ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం. నా వయసు ఇప్పుడు 33 సంవత్సరాలు. 31, 29 సంవత్సరాల వరకు కూడా అది క్రైస్తవ జీవితమే. ప్రతి క్రైస్తవ పద్ధతిలోని వివాహం కూడా జరిగింది. సో ఈ క్రైస్తవ మత లోపాలు, ఈ క్రైస్తవ మత మార్పిడి, ఈ పాస్టర్ల యొక్క కుయుక్తులు, ఈ బైబుల్ ఏంటని చెప్పేసి మొత్తం అవకాశం పట్టినటువంటి నేను వీటి గురించి ఎలాగైనా సరే సామాన్యమైన వాళ్ళకు తెలియచేసి దాంట్లోంచి బయటికి తీసుకురావడం కోసం ప్రయత్నంలో భాగంగా నేను పెట్టుకున్నది తెలుగు ఎక్స్ క్రిస్టియన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను అనేక ప్రాంతాలలో, అనేక ప్రదేశాలలో గత 3-4 సంవత్సరాల నుంచి ఎన్నో వీడియోస్ ఉన్నాయి. విజయనగరం అన్ని ప్రాంతాలలో నా వీడియోస్ ఉంటాయి. కానీ నేను పుట్టి పెరిగిన నా ఖమ్మం అనే పట్టణంలో ఎప్పుడన్నా నా జీవితంలో ఒక మీటింగ్ చేయకపోతానా అని ఆలోచించినారు. ఈరోజు మీ అందరి రూపంలో నాకు అదృష్టం వచ్చింది, చాలా సంతోషం. ఓకే, మన భారతదేశ రాజ్యాంగంలో ఒకటి ఉంది, అన్ని మతాలు సమానమే, అందరూ దేవుళ్ళు ఒకటే అనే కదా సెక్యులర్ భావన ఉందా లేదా? ఇది మనం అందరం పాటిస్తున్నాం కదా, పాటిస్తున్నాం. రైట్, బాగుంది, వెరీ గుడ్. ఈ దేశంలో ఎన్ని చర్చిలు అయితే ఉన్నాయో ఆ చర్చిలన్నీ ఎవరి ఆధీనంలో ఉంటాయి? పాస్టర్ల ఆధీనంలో ఉంటాయి. ప్రతి చర్చి కూడా పాస్టర్ పేరు మీద, పాస్టర్ కుటుంబీకుల మీద రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ చర్చి పాస్టర్కు ఉన్న ఆస్తి. మసీదులు కూడా అంతే. కానీ ఈ గుళ్ళన్నీ ఎవరి ఆధీనంలో ఉన్నాయి? ఓకే, చర్చి దగ్గర వచ్చే కానుకలు కలెక్ట్ చేసుకున్న వాళ్ళ దగ్గర ఆ చర్చి మత పెద్దలు క్రిస్టియన్స్ ఉంటారు. మసీదుల దగ్గర అక్కడ వచ్చే డబ్బులన్నీ ముస్లిమ్స్ వాళ్ళు ఉంటారు. మన హిందూ దేవాలయాల దగ్గర డబ్బుల కలెక్షన్ దగ్గర పనిచేస్తున్న ముస్లిం వాళ్ళు పనిచేస్తున్నారు. ఇప్పుడు అన్ని మతాలు సమానమే, పట్టిద్దాం. రైట్, జెరూసలేంలో పేద క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జెరూసలేం యాత్రకి వెళ్ళడానికి గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసింది. జెరూసలేం యాత్రలకు, మక్కాకి వెళ్ళడానికి హజ్ యాత్రకు సంబంధించి గవర్నమెంట్ ఫండ్ కలెక్ట్ చేసింది. అంటే ముస్లిమ్స్ వాళ్ళకు, పేద ముస్లిమ్స్ మక్కాకి వెళ్ళడానికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. క్రిస్టియన్స్ అందరూ జెరూసలేంకి వెళ్ళడానికి గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది. మనం ఈ నుంచి తిరుపతికి వెళ్ళాలంటే మన సొంత డబ్బులు పెట్టుకోవాలి. అన్ని మతాలు సమానం ఎట్లా అవుతాయి? అందరూ అంటే సమానంగా చూస్తున్నారా? ఓకే,
ఇక్కడ ఉన్న మనం అందరం కలిసి ఈ రోజు ఆదివారం ఇక్కడి నుంచి ఇదే చర్చికి వెళ్దాం, ఎంతసేపు వాక్యం చెప్తారు అంతసేపు వాక్యం విందాం, ప్రైజ్లాడందాం. వాళ్ళు ఇక్కడికి వచ్చి మన ప్రసాదం తింటారా? అంటే అన్ని మతాలు సమానమే, అందరి దేవుళ్ళు అంటే వాళ్ళు వెదవలా కాదా? హిందువులు వెదలు అవుతారా కాదా? చెప్పండి. ఒక్కొక్క పాయింట్ మీకు అర్థమైందా? అర్థమైంది కదా? సో అంటే చర్చికి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరు అంటే అన్ని మతాలు ఒకటే, ఏ దేవుడు ఒకటే అని అనుకున్న వాళ్ళు చర్చికి వెళ్ళింది, అవునా కదా? మన తాత ముత్తాతలు మన హిందూ ధర్మం తప్ప వేరేది గొప్పది లేదు అని మనం పెంచి ఉండింటే ఈ రోజు నీ చర్చిలో చెట్టియా? ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఉన్నారు కదా, సమస్త సర్వ సృష్టిని కలగజేసింది బ్రహ్మదేవుడు. ఈ భూమి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంటే ధర్మ సంస్థాపన స్థాపించడానికి వచ్చినటువంటి విష్ణు దశ అవతారంగా ఈ భూమి మీదకి వచ్చాడు, అవునా? ధర్మ సంస్థాపన చేసే సహాయకుడిగా శివుడు విష్ణుమూర్తికి సహాయకుడిగా అనేక అవతారాలు వచ్చాడు, అవునా? ఇది అందరికి తెలుసు కదా, తెలుసు కదా? ఓకే, శ్రీ మహావిష్ణువు తీసుకున్న అవతారాలు ఏవైతే ఉన్నాయో విష్ణుమూర్తిని వరాహ అవతారం కావచ్చు, నరసింహ అవతారం కావచ్చు, వీటిని టెంపుల్స్ ప్రపంచంలో అన్ని దేశాలలో గుళ్ళు ఉన్నాయా? ఉన్నాయా లేవా? కానీ మీకు ఒక విషయం తెలుసా? శ్రీ మహావిష్ణు 7 అవతారాలు నేరుగా ఈ ఆంధ్రప్రదేశ్ లోనే అడుగు పెట్టిన సంగతి మీకు తెలుసా? ఫస్ట్ అవతారం మత్స్యావతారం ఎక్కడ? చిత్తూరు జిల్లా నాగలాపురంలో ఉంది. రెండవ అవతారం కూర్మావతారం కూర్మ క్షేత్రం శ్రీశైలంలో ఉంది. మూడవ అవతారం వరాహ అవతారం తిరుమలలో ఉంది, వరాహ క్షేత్రం. 4వ అవతారం నరసింహ అవతారం మహానందిలో ఉంది. 5వ అవతారం మన ప్రకాశం జిల్లాలోనే 5వ అవతారం వామన అవతారం ఎక్కడో తెలుసా? మన ప్రకాశం జిల్లా మన పరుచూరి మండలం చెరుకురి గ్రామంలో శ్రీ విక్రమన్ దేవస్థానం ఉంది కదా, ఆ శ్రీ విక్రమన్ దేవస్థానంలోనే శ్రీ మహావిష్ణు నేరుగా అడుగుపెట్టినటువంటి వామన అవతారం ఉన్న ప్రదేశం అది. ఓకే, 5వ అవతారము పరశురామ అవతారం శ్రీశైలం శ్రీకాకుళం దగ్గర కొండ మీద. ఓకే, 7వ అవతారము వెంకటేశ్వర స్వామి మన తిరుపతి. అంటే శ్రీ మహావిష్ణువు తీసుకున్న 7 అవతారాలు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోనే జరిగింది. ఒక రామావతారం ఒక కృష్ణావతారం మాత్రమే ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఓకే, అంటే ఇది వేద భూమే కాదా? ఓకే, దేవుళ్ళు సైతం అడుగు పెట్టిన భూమే కాదా? ఇంకొకటి, మీ దగ్గర మొబైల్స్ ఉంటే ఇప్పుడు చెక్ చేయండి, విచ్ స్టేట్ నెంబర్ ఆఫ్ ఉన్నాయో అందులో 20% 7,500 చర్చిలు కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అంటే మనకి ఈ మట్టి విలువ మనకు తెలియటం లేదు. ఇక్కడ దేవుళ్ళ సైతం అడుగు పెట్టినటువంటి పుణ్య భూమి గురించి మనకు తెలియటం లేదు, అవును కదా? 7 అవతారాలు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెట్టారని ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలకు ఆంధ్రులమైన మనం గర్వంగా చెప్పుకుంటున్నాం, కాకపోతే మనకు తెలియదు ఈ చరిత్ర ఏమవుతుంది. మీరు ఒకసారి మొత్తం మీరు నెట్లో సెర్చ్ చేసి కూడా చూడవచ్చు. అంటే ఇక్కడ దుష్టశక్తి ఏ విధంగా ప్రభావం అవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ మట్టి, ఈ నేల, ఈ గుడు, ఈ విష్ణు అవతారాల గురించి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు తెలుసు. అందరూ కూడా విష్ణు అవతారాలను పూజించుకుంటారు. కానీ మన చుట్టూ పుట్టినటువంటి ఈ ప్రదేశం గురించి మనకు తెలియటం లేదు. ఇవి మనము మన పిల్లలకి ఎలా చెప్పాలి, మనం ఎలా పూజించుకోవాలి కాదు. ఇక్కడ అడుగు చర్చి, మీరు ఏ వీధికి వెళ్ళినా 2 పాస్టర్లు ఉంటారు. మీరు అడుగు చర్చి ఎదురుగా చర్చి, చర్చి పక్కన చర్చి, చర్చి పక్కన చర్చి. వాళ్ళు పూజించే ఆ దేవుడు యేసు ఎవరైతే ఉన్నారో ఆ యేసు పుట్టి పెరిగిన దేశం ఏంటి? ఇజ్రాయేల్. ఆ ఇజ్రాయేల్ క్రైస్తవ దేశం కాదు. అసలు బైబిల్ ఏంటి, క్రైస్తవుల యొక్క మైండ్ సెట్ ఏంటి మీ అందరికీ అర్థం కావాలంటే నేను ఒక క్రైస్తవం యొక్క ప్రభావం అనే ఒక కొత్త బుక్ రాశాను. ఈ పుస్తకము తెలుగు ఎక్స్ క్రిస్టియన్ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో మీరు వీడియోస్ చూస్తే ఆ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్స్ మీరు ఫోన్ చేస్తే మీరు అందరూ తెప్పించుకొని చదవచ్చు. ఓకేనా? బైబిల్ని మనం ఎలా ప్రశ్నించాలి, పాస్టర్లు అనే అంశాలు కూడా ఇందులో చాలా స్పష్టంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ దేవుళ్ళు దేవతల సైతం పుట్టినటువంటి ఈ నేలను కొన్ని దశాబ్దాలుగా మనుషులలో ఒక విషాన్ని ఎక్కించారు, విష ప్రచారాన్ని చేయించారు. ఆ దేవుళ్ళందరూ ఇక్కడ పూజింపబడాలి, ఇక్కడ అద్భుతమైనటువంటి గుళ్ళు కట్టాలి. అలాంటి జరగాల్సినటువంటి ఈ ప్రదేశంలో ఇన్ని చర్చిలు రావడం, నిజమైన దేవుడు ఎవరో యేసని, ఆయన తప్ప ఎవరికో దేవుడు చెప్పి ఇలాంటి మాయ మాటలన్నీ చెప్పి ఇక్కడ ఎంతో మంది వాళ్ళ మనసు చెడివేసిన దుష్టశక్తి.
ఓకే. కానీ ఇప్పుడు మీ అందరూ కథ చెప్తాను, రామకృష్ణ కథ చెప్తాను. రామకృష్ణ వచ్చేసి పరమ విష్ణు భక్తుడు అనుకుందాం. రామకృష్ణ ఏం చేస్తాడంటే పొద్దున లేచి విష్ణువుకు పూజ చేయడం అన్ని చేస్తూ ఉంటాడు. ఓకే. ఏమైందంటే వాళ్ళ రామకృష్ణ ఉన్న ఆ ఊర్లో భారీ వర్షాలు పడుతున్నాయి. 4-5 రోజుల నుంచి వర్షాలు తగ్గట్లేదు. అతనికి ఆకలి వేస్తుంది. గవర్నమెంట్ ఏం చేసిందంటే అందరికీ ఆహార పొట్లాలు పంచడం ప్రారంభించింది. అలాగా రామకృష్ణ వాళ్ళ ఇంటికి ఆహార పొట్లం వస్తే, వద్దు నాకు వద్దు, నేను విష్ణువుని పూజించుకుంటాను, నాకు నా దేవుడు వచ్చి ఆహారం ఇస్తాడని చెప్పేసి వచ్చినవన్నీ వెనక్కి పంపించాడు. ఇంకా ఏమాత్రం వర్షం తగ్గట్లా, వరదలయ్యి ఆ ఊరు కొట్టుకుపోతుంది. రామకృష్ణ మినహాయించి మిగిలిన వాళ్ళందరికీ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాణాలు కాపాడడం కోసము తలో దారి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడేమో దేవుడు వచ్చి కాపాడతాడు అని చెప్పేసి ఇంట్లో అలాగనే కూర్చున్నాడు. తర్వాత ఒక పడవను నడిపేవాడు వచ్చి, బాబు ఊరు కొట్టుకుపోతుంది, పడవెక్కి మీ ప్రాణాలు కాపాడుకోండి, గట్టుకు చేరుస్తానంటే, వద్దు నేను పడవెక్కను, నాకు నా దేవుడు వచ్చి కాపాడతాడు అని చెప్పేసి అన్నాడు రామకృష్ణ. తర్వాత ఏమైందంటే ఆ పడవడు అలాగే వెళ్ళిపోయాడు. ఆ ఊరు మొత్తం కొట్టుకుపోయి అందులో రామకృష్ణ కూడా చనిపోయాడు. చనిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవుడా నేను నీకు పూజలు చేశాను, అన్ని చేశాం కదా, ఇప్పుడు నా ప్రాణాలు నాకు ఎందుకు కాపాడలేదు అంటే దేవుడు ఏమన్నాడంటే, నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఆ పులిహోర పట్లం పంపించింది నేనే, నువ్వు దాన్ని రిజెక్ట్ చేశావు. నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఆ పడవ నడిపిన వాడి రూపంలో వచ్చింది నేనే, నువ్వు వద్దని చెప్పి రిజెక్ట్ చేస్తావు. నేనేం చేయాలి? ప్రతి దానికి దేవుడు దిగిరాడు కదా. ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా ధర్మం అధర్మం పెరిగిపోతుంటే 4 భాగాలలో 3 భాగాలు అధర్మం పెరిగిపోతే ఈ తిరిగి తన ధర్మ సంస్థాపన స్థాపించడానికి ఆ దేవుడు మీ అందరి రూపంలో మళ్ళీ తిరిగి ఆలోచనని ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టాడు. ప్రపంచానికి జ్ఞానాన్ని పరిచయం చేసినటువంటి ఈ ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు ఎలాంటి వాళ్ళు తయారవుతున్నారు? అలాంటి వాళ్ళు పుడుతున్నారా? అలాంటి వాళ్ళు అవుతుందా? కారణం ఏంటి? మత మార్పిళ్ళు. ఓకే. సరైన అవగాహన లేకపోవడం, సరైన చెప్పకపోవడానికి గల కారణం. సో వీటన్నిటి గురించి మీ అందరికీ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అన్ని మతాలు ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే, ఏ మతమైన ఏ దేవుడు కూడా ఉంటాడో వాడే డేంజర్. ఈ క్రైస్తవ మతం కాదు, ముస్లిం మతం కాదు, నాస్తికులు కాదు, పొలిటీషియన్స్ కాదు. ఎందుకంటే ఆ మైండ్ సెట్ కలిగిన వాడే చర్చికి వెళ్తాడు. అలాంటి మైండ్ సెట్ కలిగిన వాడే మతం మార్చి మిగతా వాళ్ళందరూ కూడా మతం మార్చాలి అనే ఒక వ్యక్తిలో ఉంటారు. ఓకే. ఇప్పుడు స్వామీజీ వేషము వచ్చి 4-5 మంచి మాటలు చెప్పే స్థితిలో ఉన్నా కూడా అలాంటి స్వామీజీని ఏ హిందువులు నమ్మట్లేదు. ఎందుకంటే అలా సినిమాలు తయారు చేస్తాయి. ఇప్పుడు దొంగ స్వామీజీలు, దొంగ బాబాలందరూ ఎలా బతకాలరా అని చెప్పేసి బతక నేర్చుకే పాస్టర్లు అయిపోయారు. ఓకేనా. మీకు బైబిల్ మొత్తం నేను క్షుణ్ణంగా పరిశీలించి ఎదురుగా పాస్టర్లతో పక్కన పెట్టుకుని పెద్ద పెద్ద పాస్టర్లతో డిబేట్లు చేసి వీక్లీ 1-2 వీడియోలను చూస్తే మీకు ధైర్యం అనేది వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ యొక్క క్రైస్తవ మతంలో నేను ఒక 10 నిమిషాలు మాత్రం చెప్తాను. క్రైస్తవ మతము, ఆ మతము పాటించే బైబిల్ వాళ్ళు ఏం చెప్తారు, అసలు ఏంటి అనేది మీకు ఒక అవగాహన చెప్తా. ఏం లేదు, యేసు ప్రభు దేవుడు, మన పాపాల కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన నమ్ముకుంటే పరలోకం వస్తుంది. అంతకు మించి బైబిల్లో ఏం లేదు. ఇప్పుడు మనము ఇంత గ్యాప్లో ఇంతమంది మహానుభావుల గురించి మనం చెప్పుకున్నాం కదా, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళందరి గురించి మనం స్మరించుకున్నాం కదా. వాళ్ళు ఒక యేసు తప్ప ఏదైనా క్యారెక్టర్ చెప్తారా? కవులు, మునులు, ఋషులు, యోగులు స్వతంత్రం కోసం పోరాటం జోదుల గురించి మనం చెప్పుకుంటాం. వాళ్ళ యేసు తప్ప ఏదైనా క్యారెక్టర్ ఏం చెప్పరు. ఇది తప్ప మా మతం ఏం లేదు. ఏమంటారంటే, మీరు ఎప్పుడైనా విన్నారా? బైబిల్ గొప్పది, బైబిల్ ఎవరికి అర్థం కాదు, బైబిల్ పరిశుద్ధ ఆత్మతో చదవాలి, బైబిల్లో ఉన్న విషయాలు చాలా గొప్పవి అంటుంటారా? అన్నారా? తెలుసు కదా, అంటుంటారు కదా. ఓకే. ఇక్కడ ఎంతమంది బీటెక్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు? బీటెక్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్ ఉన్నారు కదా. ఓకే. మీరు బీటెక్ వరకు చదివారంటే కొన్ని వందల పుస్తకాలు చదివి ఉంటారు. ఎంతో క్లిష్టమైన ఈక్వెషన్స్ మీరు సాల్వ్ చేసి ఉంటారు. సంవత్సరానికి 2 సెమిస్టర్లు, ప్రతి సెమిస్టర్కి 6 సబ్జెక్టులు ఉంటాయి కదా. అన్ని చదివిన మనము బైబిల్ మనకు లెక్క. ఆ బైబిల్ దాటి మీరు ఏ పుస్తకం చదవరు, ఆ బైబిల్ దాటి బయటికి ఏమి వెళ్ళరు. సో ఆ బైబిల్లో ఉన్నటువంటి విషయాలు ఏంటి అని చెప్పి ఇప్పుడు మీరు మీ పిల్లలకి చెప్పగలిగితే, ఇప్పుడు ఇందాక వీళ్ళు వచ్చారు కదా పిల్లలు, ఈ పాప వయసు ఉన్న క్రైస్తవ పాప ఇదే పాపతో పాటు కలిసి గుడిగాడికి వచ్చి ప్రసాద్ని బొట్టు పెళ్లి వెళ్తే వాళ్ళమ్మ ఊరుకుంటుందా? ఈ పాప వయసు ఉన్న పాప, ముస్లిం పాప ఇదే పాపతో ఈ గుడిగాడికి వచ్చి ప్రసాద్ని బొట్టు పెట్టుకొని పోతే ఆ ముస్లిం పాప వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా? కానీ మీరేం చేస్తారంటే, వెళ్ళండి చర్చికే కదా పంపిస్తారు, అవునా కదా. సరే, ఇక్కడ కన్వర్జెన్స్ ఎలా అయ్యి మీకు తెలుసా? కన్వర్జెన్స్ ఎలా అంటే, ఇంట్లో ఒక మనిషి చనిపోయాడు,
మనిషి చనిపోతే సంవత్సరం వరకు పండగలు చేయకూడదు, సంవత్సరం వరకు పూజలు ఏం చేయకూడదు అంటారు. ఈ మూమెంట్ వాళ్ళ క్యాప్ చేసుకొని ఇవన్నీ రూల్స్ అన్ని మా క్రైస్తవంలో ఏముండవు, వచ్చేసేయండి అని చెప్పేసి ఆ క్రైస్తవ మతస్థులు లాక్కపోతారు. ఇక్కడ పూజ చేయనోడు అక్కడికి వెళ్ళిన తర్వాత చేస్తాడు. అంటే ఈ చిన్న చిన్న మూఢనమ్మకాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనం కొంచెం సరి చేసుకుందాం. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్త్రీని దైవంగా పూజించినటువంటి దేశం మంది. ఓకే, మన భారతదేశం ఎట్లాంటిది, మనం ప్రతి గ్రామానికి గ్రామ దేవతలు మనం పెట్టుకుంటాం కదా. మీరు మీ పిల్లలకి పెంచేటప్పుడు అమ్మ అని మతాలు ఒకటి కాదు, అందరి దేవుళ్ళు ఒకటి కాదు, మన హిందూ ధర్మం గొప్పది అని చెప్పి పంపండి. లేకపోతే స్కూల్ పిల్లల నుంచే కన్వర్షన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ మీటింగ్లో మనం పెట్టుకున్నాం, ఇంతమంది జనాలు వచ్చారు. అదే క్రైస్తవులు పెట్టారనుకోండి, కొంచెం వేల కొద్ది జనాలు వస్తారు. వాళ్ళు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి ఒక స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఓకేనా, తిరిగి మన ఆంధ్రప్రదేశ్ కానీ మన ప్రాంతంలో మీరు చూడండి, మార్కాపురం మొదలు పెట్టుకుంటే గిద్దలూరు అవతల అక్కడ వరకు అన్ని ప్రాంతాలలో కూడా ప్రతి ఏరియాలో 2-3 చర్చిలు వచ్చేసాయి. ప్రతి వీధికి ఒక పాస్టర్ వచ్చేసాడు. అంటే పాస్టర్ అంటే ఏంది? పాస్టర్కి ఏమైనా సర్టిఫికేట్ ఉంటుందా? పాస్టర్ ఏమైనా బైబిల్ ట్రైనింగ్ అవుతాడా? ఇప్పుడు మనం పూజారి అవ్వాలంటే ఎన్నో వేదాలు చదవాలి, ఎన్నో ఉపనిషత్తులు చదవాలి, వేద పాఠశాలలో ట్రైనింగ్ తీసుకోవాలి, ఎగ్జామ్ ఉంటుంది, క్వాలిఫై అవ్వాలి, ఆ తర్వాత అవుతుంది. కానీ ఎంతో మంది పూజారులు గుడిల దగ్గర ఇప్పుడు అడుక్కునే స్టేజ్కి వచ్చారు. ప్రతి గుడి, ఎన్ని గుళ్ళు అంటే పాములకు గబ్బిలాలకు నివాసాలుగా మారినాయి. మీరందరూ అనుకుంటున్నారు గుళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి. గుళ్ళ మీద దాడులు 1947 కానుంచి జరుగుతున్నాయి, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఈ సమయంలో వాళ్ళు గుళ్ళ మీద ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే, దాడులు చేసే వాళ్ళకి ఆలోచన ఎలా వచ్చింది అంటే, వాళ్ళు పట్టుకున్న మత గ్రంథం. మనము రాముని మనం పూజించుకుంటాం, కృష్ణుని మనం పూజించుకుంటాం, కానీ ఆ మతంలోకి వెళ్ళిన ఫస్ట్ రోజే రాముడు సైతాను, కృష్ణుడు దేవుడు కాదు విగ్రహము అనే విధంగా ఆ మతం అలా ప్రేరేపిస్తుంది. అంటే అలా ప్రేరేపించడానికి తప్పెవడు వాళ్ళది కాదు, తప్పు వాళ్ళు పట్టుకున్న గ్రంథం, ఆ గ్రంథంలో నేర్పించే పద్ధతులు ఏవైతే ఆ పద్ధతుల వల్లే వాళ్ళు అలా తయారవుతున్నారు. ఓకేనా, టంగుటూరి ప్రకాశం పంతులు బ్రిటిష్ సైన్యానికి ఎదురు తిరిగిండు. మన జిల్లాకు ఒంగోలు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా పేరుగా వచ్చింది ఇతని వల్లే. ఇటువంటి మహాత్ములు ఉన్నారు. మహాత్ములు పుట్టినటువంటి ఈ నేలలో అడుగున మహాత్ములు పుట్టారు, జ్ఞానవంతులు పుట్టారు, స్వతంత్ర సమర యోధులు పుట్టారు, శాస్త్రవేత్తలు పుట్టినటువంటి ఈ మట్టి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, దుష్టశక్తి ఏ విధంగా ప్రభావితం చేస్తుందంటే, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎదగనివ్వకుండా అజ్ఞానంలోకి తీసుకుపోవడం కోసము ప్రతి ఒక్కరికి అట్రాక్ట్ చేసిందే మతం. అది యేసు రక్తం గార్చాడు, యేసు నమ్మబోతాడు, నరకానికి వెళ్తారని చెప్పి వాళ్ళు జీవితం మొత్తం ఆ ఒక్క బైబిల్ పట్టుకొని అదే చెప్పుకుంటూ పిల్లల యొక్క మనసును చెడు చేస్తున్నారు. ఓకే, ఆల్ నైట్ ప్రేయర్స్, సండే. ఇప్పుడు మీరందరూ ఉన్నారు, మీరందరూ నెలకు ఎన్నిసార్లు మీరు మీ పిల్లలతోటి గుడికి వెళ్తున్నారు చెప్పండి? క్రిస్టియన్స్ అనుకోండి, ఖచ్చితంగా 4 ఆదివారాలు వెళ్తున్నారు. ఓకేనా, ఇక్కడ ఉన్న మీ అందరి ఇంట్లో ఎంతమంది ఇంట్లో భగవద్గీతలు ఉన్నాయి? లేదు. అదే క్రైస్తవుల ఇంట్లో చూడండి, 4 ఉంటే 4కి 4 బైబిల్స్ ఉంటాయి. 5 మంది ఉంటే ఎవరి బైబిల్ వాళ్ళు సపరేట్, చిన్న పిల్లలు కూడా బైబిల్ సపరేట్. మనం ఇది వాళ్ళని చూసి మనం నేర్చుకుందాం. మన ఇంట్లో భగవద్గీత లేకపోవడం వల్ల, మన ఇంట్లో మనం పూజించే మన దేవుడి గురించి మన పిల్లలకి చెప్పకపోవడం వల్ల మత మార్పులు అవుతున్నారు. మత మాట ఏమవుతుంది చెప్పండి? మత మాట ఏమవుతుంది? ఇప్పుడు మీరు అందరున్నారు, ఆడపిల్లలు చక్కగా బొట్టు పెట్టుకున్నారు, మన సంస్కృతి పాటిస్తున్నారు కదా, ఈరోజు ఆదివారం కదా, ఇదే వాళ్ళను చర్చికి వెళ్ళి చూద్దాం, వాళ్ళు ఎట్లుంటారు కదా, అవునా కదా? మనం అలా చూద్దామా, ఆడపిల్లను ఇలా చూద్దామా? ఓకే, సో మీరందరూ దేశం కోసం, ధర్మం కోసం మీరందరూ హిందూగా ఉన్నారు కదా. ఎలా హిందూగా ఉన్నారు? మీ నాన్న హిందూగా ఉన్నారు కాబట్టి. మీ నాన్న ఎలా హిందూగా ఉన్నారు? మీ తాత హిందూగా ఉన్నారు కాబట్టి. మీ తాత ఎలా హిందూగా ఉన్నారు? మీ ముత్తాత హిందూగా ఉన్నారు కాబట్టి. వాళ్ళు ఎలా ఉన్నారు? మెడ మీద కత్తి పెట్టి మతం మారుతావా, చంపమంటారా అంటే, నా ప్రాణం పోయినా పర్లేదు, నా హిందూ ధర్మానికి కోసము నేను హిందూగానే చనిపోతానని అన్నారు. అంతెందుకండి, మనకు పహల్గాం దాడి జరిగిందా? ఇక్కడ హిందువులు ఎవరు, ముస్లింస్ ఎవరు సపరేట్గా రండి అని చెప్పారా? నేను ముస్లిం అని చెప్పి ఉండింటే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది బతికేవాళ్ళేమో. నేను హిందువు అని చెప్పి అక్కడ పహల్గామ్ అటాక్ నిన్న మొన్న జరిగింది కదా, ఆపరేషన్ సింధూర్ చేశారు కదా, నేను హిందువుని చంపేయండి అన్నారు అక్కడ, అవునా కదా? కానీ ఈరోజు నువ్వు ఎందుకు మతం మారావంటే, నాకు మోకాలు నొప్పి, కాలు నొప్పి, మెడ నొప్పి, ఇవి ఏంటంటే నాకు యేసు ప్రభు కనిపించి నేను నైట్ మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది, గ్యాస్ తీసుకొని వచ్చేసాడు దేవుడు. నేను నైట్ యేసు ప్రభు మా ఇంట్లో వంట చేయాలి, యేసు ప్రభు 2 దూతలు పంపించి ఎగురుకుంటూ వచ్చి వంట చేస్తున్నాడు.
0.1% బ్రెయిన్ పనిచేసిన ఎవరన్నా కానీ మీ అన్ని మీరు ఇన్స్టాలో ట్రోల్స్ చూస్తున్నారా వాళ్ళు పిచ్చి పీక్స్ వెళ్ళిన 4వ స్టేజ్ అది. ఓకేనా? ఆ స్టేజ్లో ఉన్న వాళ్ళకి బంధుత్వము, బంధువులు, జ్ఞానం ఇవన్నీ ఏం కనపడవు. వాళ్ళు అంత దూరం వెళ్ళక ముందే వాళ్ళని తిరిగి మళ్ళీ మనం హిందువులుగా మార్చడం కోసం మనమందరం కృషి చేద్దాం. ఓకే, ఇప్పుడు హిందూ ధర్మం కోసం ఏం చేస్తారు? ఇప్పుడు మీరు అందరూ ఆలోచించండి. ప్రపంచంలో ఒక ఆడపిల్ల కత్తి పట్టుకొని యుద్ధం చేసిన చరిత్ర ఏ దేశానికి ఉంది? మన ఇండియాకి ఉంది కదా. ఓకేనా? మన ఇండియాలో ఏమంటారు? వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ సృష్టి ఎవరు నాస్తి. ఓకే, స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే అసలు స్త్రీ లేకపోతే సృష్టి లేదు అని స్త్రీని దైవంగా పూజించి కనకదుర్గమ్మ అమ్మవారిని మనం పూజించుకుంటాం. కానీ వాళ్ళు ఏమంటారు? కనకదుర్గమ్మ అమ్మవారు దయ్యం, సైతాన్ అంటున్నారా? ఓకే, ఇక్కడ మీ అందరికి చెప్తున్నాను, ఈరోజు ఈ క్షణం నుంచి వాళ్ళు మన హిందూ దేవుడు సైతాన్లు అంటున్నా, నిజదేవుడు అండి. ఈ నిజదేవుడు అండి. ఇప్పుడు నేను మీ కాడికి వచ్చానండి, మీ కాడికి వచ్చేసి మా నాన్న మంచివారు, మా నాన్న గొప్పవారు, మా నాన్న మించిన మొగాడే లేడు అని అన్నానుకో, మీరందరూ సైలెంట్గా ఉంటారా? ఏం మాట్లాడుతున్నా? మీ నాన్న మంచివాడు గొప్పవాడు, ఓకే, మా నాన్న మించిన మొగాడే లేదు అంటే ఏమనుకుంటున్నావు? మీ నాన్న గొప్ప అంటే మీ ఇంటికాడ చెప్పుకుంటారు అంటారా కదా, రియాక్ట్ అవుతారు కదా. మరియు మా దేవుడు మంచివాడు, మా దేవుడు నిజ దేవుడు, మా దేవుడు ఒక్కటి దేవుడు, రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అవ్వకపోతే నువ్వు హిందూగున్న వేస్టే. దయచేసి తప్పకుండా అనుకోవద్దు. ఓకేనా? మన హిందూ ధర్మాన్ని అవమానిస్తూ, మన హిందుత్వాన్ని కించపరుస్తూ, అది మన కళ్ళ ముందు జరుగుతూ మనం మౌనంగా ఉంటే నువ్వు హిందూగుణ వేస్టే. హిందూ ధర్మాన్ని మన అమ్మలంటే మనం ఊరుకుంటామా? అమ్మలంటే హైందవ ధర్మాన్ని మనం వదిలిపెట్టకూడదు. మనకు ప్రతి జ్ఞానము, ప్రతి ఒక్కటి మనం భగవద్గీత, రామాయణం చదివితే మనకు దొరుకుతుంది. మీరు ఒక్కసారి ఆ చర్చిలో మీరు ఎన్నిసార్లు వెళ్ళినా వాళ్ళు చెప్పేదంటే రక్తంతో కడిగాడు రక్తం, మన పాపులం గొర్రెలము, మనకు కానుకలు దశంభాగాలు, నరకం, రక్తం, పాపం, గొర్రె, ఈ 4 తప్ప కొత్త పదాలు ఏముండవు. ఇంకా ఎన్ని సంవత్సరాలు చర్చికి వెళ్ళినా ఇది వద్దు. మన పిల్లలకు జ్ఞానం నేర్పుదాము. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్, ఈ గొప్ప అవకాశం ఇచ్చారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. చివరికి ఒక్క మాట, ఈరోజు ఈ క్షణం నుంచి ఇక్కడ ఉన్న మీరందరూ కూడా హిందూ ధర్మం కోసం ఏదైనా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు ఎవరన్నా కూడా మీరు చేయాల్సిన ఏం లేదు. కత్తులు పట్టుకొని యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మనము కూర్చోబెట్టి చెప్దాం. వాళ్ళు తెలియకే వెళ్ళారు, ప్రాపర్ గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉంటే మారే వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. మనం మార్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ పద్ధతి. సెకండ్ వన్ వచ్చేసి మన తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్ నుంచి ఇది క్రైస్తవ యొక్క ప్రభావం అనే ఈ పుస్తకం ఉంది. ఈ పుస్తకం అందరికీ అర్థమవుతుంది. క్రైస్తవుల మైండ్ సెట్ ఏంటి, క్రైస్తవులు వాళ్ళు ఎలా తయారవుతారు, ఎన్ని దశలకు అవుతారు అనేది ప్రతి ఒక్కటి అర్థవంతంగా ఉంటుంది. ఆ క్రిస్టియానిటీ భాష మీ ఎవ్వరికి అర్థం కాదు. ఆ భాషకు మీకు అర్థమయ్యే రీతిలో రాసినటువంటి ఈ పుస్తకము ఇది తక్కువ తెచ్చాను. తెలుగు ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్లో ఒక నెంబర్ చెప్తాను, ఆ నెంబర్ కానీ కొడితే మా ఆఫీస్ నుంచి మీ ఇంటి వరకు ఆర్డర్స్ వస్తాయి. ఇది తెచ్చుకొని 10 మందికి ఉన్న వాళ్ళు మరో 10 మందిని ప్రభావితం చేసే విధంగా ఈ పుస్తకాలు ఇవ్వండి. వాళ్ళు చెప్తే వినరు. ఓకేనా? లేదు మేము చర్చికి వెళ్ళే వాళ్ళు, బైబిల్ గురించి తెలిసిన వాళ్ళైతే ఒక్కసారి ఎక్స్ క్రిస్టియన్ బుక్, ఇందులో బైబిల్ రిఫరెన్సెస్ ఉంటాయి. ఇది హిందువులకు అంతగా అర్థం కాకపోవచ్చు, కానీ ఒకసారి మీరు క్రైస్తవులకు వెళ్ళి చర్చికి వెళ్ళిన వాళ్ళకైతే ఇది అర్థమవుతుంది. బైబిల్ మనం ఎలా పాస్ట్ని క్వశ్చన్ చేయొచ్చు అనే అంశాలు ఇందులో అర్థమవుతుంది. సో ఇవి దయచేసి తలా 10 తీసుకొని మీ చుట్టుపక్కల ఉన్న మీ స్నేహితులు, మీ బంధువులకు 10 మందికి ఇచ్చి మార్చి ఎలాగైనా సరే ఈ ఆంధ్రప్రదేశ్, మన ఖమ్మం చుట్టుపక్కల ఏ విధంగా అయితే పొల్యూట్ అయినాయో తిరిగి మళ్ళీ మనం మన ధర్మంలోకి తెచ్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.